14 నుంచి 19 మధ్యలో మీ దగ్గర ప్రభుత్వం భూమి సేకరించింది. అప్పుడు మీరంతా సంతృప్తిగానే ఇచ్చారా? ఇంత పెద్ద ఎత్తున రాజధానికి ఈ ప్రాంతంలో భూములు ఇవ్వడానికి, ఆస్తులు ఇవ్వడానికి క్యూలో నుంచొని ఇచ్చాం. డెవలప్మెంట్కి సంబంధించి 500 కోట్లు ఏదో రిలీజ్ చేస్తున్నాం. కనీసం రైతులకు రావాల్సినటువంటి కౌళ్ళు కూడా రిలీజ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఏదైనా రైతులకి న్యాయమే చేస్తారు, లేకపోతే రాజధాని ఇక్కడే నిర్మిస్తారని పూర్తిగా నమ్మారు కదా. అమరావతి అనే ఒక అభివృద్ధి ఎజెండా ఉన్నటువంటి ఈ రాజధాని విషయాన్ని కూడా పత్తు రాజకీయ వ్యవహారంగా ఈ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేయాలనేటువంటి వ్యక్తిగత ఎజెండాతో మాత్రమే ప్రభుత్వంలో కానీ సలహాదారులు కానీ కొంతమంది మంత్రులు, ప్రస్తుత మంత్రులు శ్మశానాలతో పోల్చారు. బాధపడ్డారు అప్పుడు? వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ బెడ్రూమ్లో కొనుక్కొని, వాళ్ళ హాల్లో భోంచేస్తా ఇది శ్మశానం అన్నట్లు ఉన్నారు. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఇది వారు మాట్లాడుతుంది ఇక్కడి నుంచే. దీని అంతటి కారణం ఎవరు? దీని వెనక ఏ కుట్ర ఉంది? ఇది భారతదేశంలో ఒక గుర్తింపు చెందిన నగరంగా అయింది. ప్రపంచంలో కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు సృష్టికర్త అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే ఒక పేరు బయటకు వస్తుంది. రైతులే కాదు, మన పోసాని కృష్ణమురళి గారు కూడా మీ రైతులైతే ఇంత బంగారు వేసుకుంటారా, ఈ చీరలు కట్టుకుంటారా అని హేళనగా మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు బంగారం వేసుకున్నారు, లేకపోతే మంచి చీరలు కట్టుకున్నారు. ఈ ప్రాంతం ఏమి బీడిపోయిన పొలాలు ఉన్న ప్రాంతం కాదండి, 3 పంటలు పండే ప్రాంతం. అమరావతి రాజధాని ఉద్యమ రైతు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు ఉదయం 10 గంటలకు.